మహబూబ్ నగర్ నవపేట మండల్ కిషన్గూడ ఊరు. అయితే ఈ భూమి మా నాయన పేరు 3 ఎకరాల 6 గుంటలు ఉంది. ఈ భూమి మా నాయన పేరు మీద 6 గుంటలు ఉంది. అయితే మా నాయన ఉన్నప్పుడు కొన్ని పేపర్లు వేసిండు, అన్నీ వేసిండు. చేసినా కూడా ఇదే భూమి కోసం మా నాయన వెళ్ళిపోయాడు. మా అన్న కొన్ని రోజులు తిరిగిండు, చేసిండు, అంత వేసిండు. సడన్గా కూడా మా అన్న కూడా గుండె పొట్టొట్టి మా అన్న వెళ్ళిపోయాడు. మా వదిన కూడా వెళ్ళిపోయింది, మా అమ్మ కూడా వెళ్ళిపోయింది. నాకు ఇల్లు కూడా లేదు పెళ్లి చేసుకుని. ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ వచ్చినాక భూములు పట్టగాని భూములు ఏంటంటే దొరల పేరు మీద వేసిండు. చేసిన తర్వాత కేసీఆర్ ఏం చేసిండే, దొరల పేరు మీద వేసిన తర్వాత ఏం చేశారంటే, దొరలు ఏం చేశారంటే అప్పుడు తెలంగాణ రాకముందు, ధరణి పోస్ట్ రాకముందు ఎందుకు చేసుకోలేదంట అని దొరలు అడుగుతున్నారు. దొర ఎవరంటే ఈయన దొర మా అన్నలకు అడ్వకేటు వీడు దొంగ. భూముల మీద ధరణి పోస్ట్ నాలంటలను అడ్డం పెట్టుకొని కిషన్గూడ విలేజ్ ప్రకారంగా కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసిండు. మాలంటల భూమిలో వసూలు చేసి కొన్ని 1,50,00,000 పెట్టి 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టిండు మహబూబ్ నగర్లో. అయితే ఏం చేసిందంటే నా తాన కట్టుకునికే రిజిస్ట్రేషన్ చేయించుకుని డబ్బులు లేకపోయిందంటే ఏం చేశాడంటే ఈ లింగంపల్లి కిషన్గూడ సర్పంచ్ బోటుక చెన్నయ్య 120 గజాలు 130 గజాలు నా ఇల్లు జాగా ఆక్రమించుకున్నాడు. ఇల్లు జాగా ఆక్రమించుకున్న తర్వాత ఏమైందంటే లింగంపల్లి కొంగల శాంతయ్య ఆయనతోటి మాట్లాడి కొంగల శాంతయ్య తోటి బోటుక చెన్నయ్య 20,000 30,000 లంచం తీసుకొని ఊరి పెద్దలను అనుకూలంగా వాళ్ళని అడ్డం పెట్టుకొని తినబెట్టి తాగబెట్టి ఆయనను అడ్డం పెట్టుకొని నాకు నా ఇల్లు జాగా నాకు దక్కకుండా వేసిండు. అదే విషయంలో సరే ఇల్లు జాగా పోయింది కదా అన్నట్టు సరే ఎంతో కష్టపడి ఇల్లు జాగా కోసం నేను మా అన్న మమ్మల్ని కొట్టుకున్నట్టు వేసిండు ఊరు గ్రామ సర్పంచ్ బోటుక చెన్నయ్య. ఇది అయిపోయినాక దొరతో మాట్లాడి ఈ భూమి నీకు చేపిస్తారా, చేపిస్తా దొరతో మాట్లాడి చేపిస్తుంది అంటే అన్నాడు. అయినా కూడా ఇల్లు జాగానే మోసం చేసిండు అనుకుని నేను అనుకున్నా. అయితే ఇల్లు జాగా మోసం చేసానుకు వేరే తానుకొని వేరే మా అక్క మా బాధ తానుకోయినాక వాళ్ళు ఏం చేసారంటే దొరతో మాట్లాడి చేపిస్తాం అన్న తర్వాత సరేనా అని ఊకున్నా. ఈయన మా పొడుటైన మా బావ చేపించినాక లింగంపల్లి రవీందర్ రెడ్డి మా అన్నారు పోయి ఆయన తాను మాట్లాడినాక ఏమైందంటే సరే నేను దొరతో మాట్లాడి చేపిస్తా అన్నాడు రవీందర్ రెడ్డి, జడ్పీటీసీ రవీందర్ రెడ్డి. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు దొరను నాలంటలను అడ్డం పెట్టుకొని కొన్ని లక్షల రూపాయలు వసూలు చేసుకుంటున్నారు. ఎట్లా అంటే దొర 1,00,000 రూపాయలు ఉంటే వీళ్ళ 1,00,000 రూపాయలు తీసుకుంటే లంచం తీసుకొని అగ్రిమెంట్ చేసుకుంటే వీళ్ళు కొన్ని వేల రూపాయలు వసూలు చేసుకుంటున్నారు. చేపిస్తా అని నేను చెప్పిండు. చేపించిన తర్వాత సరే ఓకే అంట అని చెప్పారు. 2 ఎకరాల 6 గుంటల భూమి మొత్తం చేను పక్క దున్నుకొని మా నాయన మా అన్న అందరు చనిపోయినాక ఇక్కడ బేగంపేటలో ఉండి మేము పని చేసుకుంటా అది బతుకుతున్న తర్వాత ఈ భూమి 2 ఎకరాల 6 గుంటల భూమి దాంట్లోకి వెళ్ళి ఈయన రవికుమార్ చేనుల చుట్టుముట్టు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు మొత్తం అమ్ముకున్నాడు. పొజిషన్లో ఇప్పుడు ఎకరన్నర ఉంది. అదన్నా చేయండి సార్ అని కాళ్ళు మొక్కితే నా జుట్టు పట్టి నేను 7 నుంచినో అప్పుడు ఎందుకు వేయించుకోలేరు, ఇప్పుడు ఎందుకు వేయించుకోలేరు అన్నట్టు మమ్మల్ని బెదిరించిండు. బెదిరించిన తర్వాత రేకుల చాలపూర్ సత్యంతో పంతులతోటి ఓసారి తోలుకొని మాట్లాడుతూ కూడా మీకు తెలియదు సరైన నెంబర్ అది కాదు అంటే బెదిరించారు. ప్రజలు నమ్మగా నన్ను చాలా ఇబ్బంది పెట్టిండ్రు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నవపేట బుడ్డ మల్లేష్ బంకం మల్లేష్ అంటారు ఆయనను. కాకపోతే ఆయన బోవల రాజు మా అక్క మా బావ ఇట్లా వేసాను ఇది వేసాక 6 నెలలకు 7 నెలలకు ఎలక్షన్లో 6 నెలలు ఉన్నాయనగానే నేను అలా తాను పోయినా.
నవపేట మల్లేష్ గోవల రాజశేఖర్ సార్తో మాట్లాడి మేము చేపిస్తామంట అన్నారు. నవపేట బంక మల్లేష్ దూరం మనిషి కదా, మేము మాట్లాడి చేపిస్తాం, దూరం మనిషి కదా, వాడు ఉంటేనే చేతితో ఉంటే పని అవుతుంది కదా అంటే అన్నం. పోయిన తర్వాత గోవల రాజశేఖర్ చెప్పిన నవపేట బంక మల్లేష్ గురించి, మామ నవపేట మల్లేష్ మొత్తం దొంగ, వాడు దొంగ, దొర ఎట్లా చెప్తే అట్లా తింటాడు అన్నట్టు చెప్పిన తర్వాత ఏమైందంటే నవపేట బంక మల్లేస్తో ఫోన్లో మొత్తం మాట్లాడుకోవడంగా, సరే ఏం మాట్లాడుకొని చేపియండి, ఎంతోనో తింటే నా భూమి నాకు కాకుండా, నా భూమి నాకు దక్కకుండా 20 లక్షలు 10 లక్షలు ఇచ్చేటట్టు వాళ్ళు ప్లాన్ వేసారు. నాకు ఇల్లు బొల్లు ఏమీ లేదు, నాకు ఎవరు పిల్లల్ని ఇస్తలేడు, ఇల్లు కట్టుకుంటే ఏమీ లేదు. మా వదినను మా అన్న కొడుకులను లింగం మొత్తం సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు సర్పంచ్ మెయిన్ క్యాండిడేట్ మమ్మల్ని కొట్టుకున్నట్టు చేసిండు, ఒకరినొకరు పట్టించుకున్నట్టు చేసిరు సర్పంచ్ బోర్డుగా చెన్నయ్య. ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు దీని గురించి ఏమంటున్నారు మరి? ఇప్పుడు 50 లక్షలు ఆడుతున్నారు. ఇప్పుడు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలంటే ఈయన దొర అంటున్నాడు, అప్పుడు ఎందుకు చేసుకోలేరు అంటాడు. ఇప్పుడు జానంపల్లి అనుతాని ఎమ్మెల్యే తానుకోవాలంటే బోవల రాజశేఖర్ బంక మల్లేష్ అగ్రిమెంట్ చేయించుకున్న తర్వాత సార్ తానుకో చేపిస్తామని అంటారు. వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు. నేను కొడంగల్ పోయినా, రేవంత్ రెడ్డి తాను పోయినా, ఎలక్షన్లు జరగముందు ఆడుకోయినా, రేవంత్ రెడ్డి ఎలక్షన్లు నామినేషన్ వేసినప్పుడు అక్కడ కొడంగల్ నా ఫోన్ పోయింది. మొన్న సీఎం అయినాక కూడా సీఎం ఇంటికి పెద్దమ్మ గుడి దగ్గర జూబ్లీస్ దగ్గర కూడా రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పోతే కూడా సీఎంని కూడా నాకు కలవనిస్తలేరు. పోలీసులు కూడా అందరూ ఉన్నారు కాబట్టి కలవనిస్తలేరు. ఆడుకోయిన పోలీసులతో నేను మాట్లాడితే సీఎం క్యాంప్ ఆఫీస్ ఉంది, ఆడుకో ఏమేమి ఉన్నాయి, ఏమేమి అగ్రిమెంట్ పేపర్లు ఉన్నాయో ఆడుకోయి ప్రజాదారిని ప్రతి మంగళవారము శుక్రవారం ఆడ డైలీ అది చేసిరు కదా, అది పెట్టిరు కదా అన్నట్టు చెప్పారు. వీరికి అంత 2-3 రోజులు అంతకుముందు పోయిన వారం వచ్చిన ఎవరు పట్టించుకోలేరు. ఇప్పుడు కూడా నేను రేవంత్ రెడ్డి సీఎంని కలిసి మాట్లాడదామంటే ఈ పేపర్లు అన్నీ చూపిస్తామంటే ఆయన రాలేడు. ఒకటి అగ్రిమెంట్ పేపరు, ఒకటి వాళ్ళు రాపించుకున్నారు, ఒకరు రాపించుకున్నాక లోపలికి పోయి ఇంకోటి అగ్రిమెంట్ పేపర్ ఇచ్చిన, పోలీస్ కంప్లైంట్గా ఇచ్చిన పేపర్ ఇచ్చిన, ఆ పేపర్లు ఇప్పించుకొని నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఇది జిల్లా కలెక్టర్ ఆఫీస్ గారికి వాళ్ళకి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. మొత్తం దేశాది దొరనే, మొత్తం దొరనే అంతా. మాకు దొర నాకు ఏం తెలియదు బాబు, నువ్వేం మాట్లాడుకున్నావో మీరు ఏం మాట్లాడుకున్నారో మాకైతే తెలియదు కదా అన్నట్టు దొరనే మొత్తం హ్యాండిల్ చేస్తున్నాడు. అంతా పెద్ద దొంగ వాడే, దొంగ. చూపెట్టాలి పేపర్లండి. బాబుకు 3 సంవత్సరాలు ఇప్పుడు యాక్సిడెంట్ అయిందండి. అప్పటి నుంచి తిరుగుతున్నాం. ఏ సీఎం దగ్గర ఎవరి దగ్గర పోయినా కూడా అవుతుంది అంటాళ్ళు, ఫామ్ రాస్తాళ్ళు, ఫిలప్ చేస్తాళ్ళు, కథమ్మ తర్వాత వస్తుంది అని చెప్తాళ్ళు. ఇన్ని రోజులు తిరుగుతాను. ఇప్పుడు ఈ కొత్త సీఎం కూడా వచ్చి రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు, మరి వస్తుందో కాదని రాత్రి నైట్ దక్షిణ నుంచి వచ్చి నైట్ అంతా ఇక్కడ వండుకొని నిల్చున్నాం. ఇక మాకు ఏం చేస్తే ఫలితాలు ఏమి లేవండి. మరి దాని గురించి మాకేం ఇచ్చినామండి. వాళ్ళు అంటుండ్రు మళ్ళీ వారం తర్వాత మీకు ఫోన్లో మెసేజ్ వస్తుంది అంటుండ్రు. ఫోన్ నెంబర్ ఇచ్చినాము, మన బాబుది పేరు నెంబర్ ఇచ్చినాం. కాగజ్ నగర్ అండి మాది, కుమ్రభీం. అంత దూరం నుంచి నైట్ దక్షిణ తోటి వచ్చినామండి. నైట్ వచ్చి ఇక్కడనే పండుకున్నాం మేము. 4 గంటలకు 4:30 వరకు దిగినాము. నైట్ ఈయనే పడినాం. రాత్రి అన్నం తినలే, ఏం తినలేదు. అన్ని జాగాలు తిరుగుతున్నామండి. ఎక్కడ ఆదిలాబాద్ ఇమ్మంటే ఆదిలాబాద్ కూడా పోయినాం, మంచాల కాడ పోయినాం. అది సదరన్ సర్టిఫికేట్ అవుతలేదండి. దించుకుంటుండ్రు, తర్వాత రాలేదని రాసిస్తుండ్రు. ఆ బాబు 3 సంవత్సరాలు పట్టుకొని తిరుగుతున్నాండి. ఇప్పుడు 20 సంవత్సరాల బాబు అండి. లోకల్ ఎమ్మెల్యే కూడా కలిసినామండి. ఇక్కడ పోమంటుండే, ఆదిలాబాద్ పోమన్నారు, మంచాల పోమన్నారు, ఆశాబాద్ మన గవర్నమెంట్ హాస్పిటల్ పోమన్నారు. అన్ని చాలా తిరుగుతున్నామండి. ఆ బాబుది అయితేనండి మాకు ఎవరు పట్టించుకుంటలేరు. మాది ఎట్లనే అయిపోతున్నాయండి. ఈ అస్తులు వాళ్ళు గెలిచేప్పుడేమో అయ్యాదండం అంటారు, గెలిచినాక మాకు ఎవరు పట్టించుకుంటలేరండి. అది ప్రాబ్లం. నేను హన్మకొండ జిల్లా నుంచి వచ్చానండి. నా పేరు దంతెనపల్లి వీరన్న. నేను పోయినసారి కూడా ఈ ప్రజా దర్బార్కు వచ్చాను, ఈ రెండోసారి కూడా ఇప్పుడు కూడా వచ్చాను. కానీ పోయినసారి మాకు ఇక్కడ అప్లికేషన్ ఇచ్చాము, కానీ మంత్రివర్యులైన రేవంత్ రెడ్డి గారు కలవలేదు. ఆ విషయంలో వాళ్ళ అసిస్టెంట్లు ఎవరు ఉన్నారో వాళ్ళు తీసుకున్నారు, కానీ మాకు ఇంతవరకు మెసేజ్ అనేది రాలేదు. మరి ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మా ల్యాండ్ విషయంలో వేరే మేము బిల్లా ప్రభాకర్ రావు అనే వ్యక్తి ద్వారా రియల్ ఎస్టేట్ చేస్తే అతని నుంచి మేము ఫ్లాట్లు తీసుకొని
ప్లాట్లు తీసుకొని ల్యాండ్ను కొనుక్కొని రిజిస్టర్ చేసుకున్నాము. మంత్లీ 350 రూపాయల చొప్పున మేము నగదు పైసలు చెల్లించి మేము మొత్తం కట్టి 1994 సంవత్సరంలో మేము రిజిస్టర్ చేసుకున్నాము. ఇదే భూమిని, ఇదే సర్వే నెంబర్ గల ఇదే భూమిని వేరే రెండో వ్యక్తిగా అదే బిల్ల ప్రభాకర్ రావు అమ్మినాడు. ఆ వ్యక్తులు ఎవరంటే పల్ల రవీందర్ రెడ్డి అండ్ పార్టీ. కనుక మాకు మేము ఎప్పటికప్పుడు వాళ్ళు 2009 నుంచి ఈ డిస్ప్యూట్ నడుస్తున్నది. 2009 నుంచి మేము ఎప్పటికప్పుడు వాళ్ళని కవర్ చేసుకుంటూ అన్నీ వాళ్ళకు కూడాల కూడా వాళ్ళకు డెవలప్ రాకుండా మరియు ఇంకా ఎక్కడెక్కడ రిపోర్ట్స్ ఇవ్వాలనో అన్ని రకాలుగా మేము ఇచ్చాము. వాళ్ళకు డెవలప్ ఆగిపోయినాయి. అయినా కూడా మేము పోయి ప్లాట్ల మీదకి పోయి ప్లాట్లు వేసుకుంటే వాళ్ళు దొంగతనంగా వచ్చి రాళ్ళు కూడా బీకేయడము, మా అద్దురాళ్ళు కూడా బీకేయడము అనేది జరుగుతున్నది. ఆ విషయంలో మా మంత్రివర్యులైన రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాము. కనుక మాకు దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ న్యాయము తొందరగా మాకు చేకూర్చగలరని మా యొక్క మనవి. మరి ఆయన తీసుకుంటలేడు కాబట్టి లాస్ట్ వారం వచ్చిన అన్ని రాపిచ్చిన. ఇగో ఇందిరమ్మ ఉన్నప్పటిది కూడా రాపిచ్చిన. చూడు ఇందిరమ్మ ఉన్నప్పటిది ఇది ఓటర్ కార్డు ఇది 1100 కట్టిన కలెక్టర్ ఆఫీస్ లా, బ్యాంకు కాగితం ఇది. చూడు ఎన్నేళ్ళదో ఎట్లా పెట్టినో అది కూడా ఇయ్యలేదు. మరి ఇప్పుడు ఈయననే వచ్చిండు, వాళ్ళ నాయనమ్మ ఉన్నప్పుడు పెట్టినా. మరి ఇప్పుడు ఈయన కూడా ఇస్తాడా లేదా అదే అడగడానికి వచ్చిన. లోపల తోలుతలేరు ఇప్పుడు. లేదు అయిపోయింది, పో 6 గంటలకు రా. 6 గంటలకు రమ్మంటారు. 6 గంటలకు వస్తే 10 గంటలకు వెల్కమ్ చెప్పి తోలిస్తామంటారు. పంపారట. మాకేమన్నారు బిడ్డ మొన్న రాపించేటప్పుడు 1 గంటకు రమ్మన్నారు. 1 గంట వరకు ఇస్తారన్నారు. 1 గంట వరకు తెచ్చుకోవచ్చు అని మేము వచ్చినాము. ఇప్పుడేమో 10 గంటలకు రా, 6 గంటలకు రా అంటే ఏం చేయాలి బిడ్డ? ఇగో నీదాన్ని రాపించిన చూడు ఇవన్నీ. ఇప్పుడు ఎట్లా అంటావు మరి? ఏం చేయాలి వీళ్ళని? ఏం చేయమంటావు చెప్పు నాకు. ఏం చేయమన్నా సిద్ధమే, చేస్తా. చూద్దామంటావా? ఆడికే పోతా. ఏడికి? ఆయన ఉండేకాడికే పోతా చక్కగా. ఈ వారం చూసి 3 వారాలు తిరిగిన. నువ్వు 3 వారాలు నాకు ఇయ్యలేదు అని ఏం చేస్తా తెలుసా? ఆయన ఏడ కూర్చుంటాడు, ఆడికే పోతా.